రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుని దెబ్బకు అతలాకుతలమవుతున్నాయి. వరదల ధాటికి ఊర్లెన్నో మునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర, ఆహారం కరువయ్యాయి. ప్రభుత్వం నిరవధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోరుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని ట్వీట్ వేశారు. ఇక అశ్విని దత్ కల్కి టీం నుంచి రేపటి కోసం అంటూ ఏపీ ప్రభుత్వానికి మాత్రమే 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆయ్ టీం ఈ వారం వచ్చే కలెక్షన్స్ లో 25% షేర్ ని ప్రభుత్వానికి ఇస్తామన్నట్టుగా ప్రకటించారు. విశ్వక్ సేన్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వానికి 5 లక్షల చొప్పున విరాళాన్ని ఇచ్చాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్విరామంగా వరద బాధితుల్ని పరామర్శిస్తూనే ఉన్నారు. వారి కోసం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఆహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలు మొత్తంగా నీట మునిగిన సంగతి తెలిసిందే. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఈ విరాళాల ప్రవాహం మొదలవ్వలేదు.